యేసు ప్రభువారి యొక్క అతి శ్రేష్టమైన నామంలో మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. వేదిక మీద ఉన్న పెద్దలకి, దైవ సేవకులకి, నవరత్నం గారికి, అలాగే బ్రదర్ నోబుల్ గారికి, కుటుంబానికి, మీ అందరికీ నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియచేస్తా ఉన్నాను. ప్రశ్న ఏంటంటే, సమస్తాన్ని అంటే ఆకాశంలో ఉన్నవి, భూమి మీద ఉన్న వాటిని, సముద్రములో ఉన్న వాటిని మనుషులు కాకుండా ఎవరు సృష్టించారు? ప్రశ్న జాగ్రత్తగా వినాలి. ఎవరు సృష్టించారు, ఎలా సృష్టించారు, ఎవరి కోసం సృష్టించారు? మొదటిది. రెండవ ప్రశ్న, మనిషిని ఎవరు సృష్టించారు, ఎలా సృష్టించారు, ఎందుకు సృష్టించారు? ఎవరు చెప్తారండి లేచి? ప్రశ్న క్లియర్ కదా స్వీటీ? ప్రశ్న క్లియరే కదా? స్వీటీ అన్న నీ పేరు? షారోన్ విలియమ్స్ అన్న పెద్దమ్మాయి పేరు షారోనే, రైట్? సో ఎవరు చెప్తారు? మరొకసారి చెప్పనండి ప్రశ్న, మరోసారి అడగనా? ఫస్ట్ సారి అడిగినప్పుడు ఇక్కడ లేరా ఎవరు? ప్రశ్న చాలా క్లియర్. సమస్తాన్ని ఎవరు చేశారు, ఎలా చేశారు, ఎవరి కోసం చేశారు? రెండో ప్రశ్న, మనిషిని ఎవరు చేశారు, ఎలా చేశారు, ఎవరి కోసం చేశారు? ఎంత సింపుల్ ప్రశ్నలో చూడండి. స్వీట్ అక్క చెప్పేది, ఇప్పుడు షారోన్ అక్క చెప్పేది, తర్వాత బ్రదర్కి అవకాశం. షారోన్ త్వరగా చెప్పేయాలి. సమస్తాన్ని దేవుడు సృష్టించాడు, తన నోటి మాటతో సృష్టించాడు. సృష్టిని మానవుల కోసం చూశారు. షారోన్కి చప్పట్లు పెడతామండి, సోమర్గా చెప్పేది. ఏం చదువుతున్నావు షారన్? బీటెక్ అయిపోయిందా? రైట్. ఇప్పుడు మనిషి గురించి చెప్పు. మనిషిని దేవుడు సృష్టించాడు. ఓకే, దాన్ని ఎలా అనుకుందామా? తన పోలికలో చేశాడు. వెరీ గుడ్. తర్వాత అబ్బాబ్బా చవలు పెడదామండి మళ్ళీ. అసలు సూపర్గా చెప్పింది. నా ప్రశ్నకి జవాబు ఇంకా వెతుక్కోకుండా స్ట్రైట్ గా చెప్పింది. బ్రదర్ ఇది కాకుండా మీరు ఇంకేమన్నా చెప్తారా? హాఫ్ మినిట్ లో చెప్పాలి. సమస్తాన్ని మనిషి కోసం, మనిషిని ఆయన కోసం. సూపర్ చెప్పారు. ఇంకా మీరు స్వీట్ షారన్ ని ఖచ్చితంగా గిఫ్ట్ రేపు. మనిషిని, సమస్తాన్ని దేవుడు మానవుని కొరకు చేశాడు, మానవుడికి లోబడి ఉండాలని చేశాడు. ఆదికాండంలో, కీర్తనలో 8వ అధ్యాయంలో చాలా క్లియర్ గా ఉంటది. మనిషికి లోబడి ఉండాలని సమస్తాన్ని చేశాడు. మనిషిని తన పోలికలో, తన చేతులతో, ప్రాణాత్మ దేహాలతో చాలా ప్రత్యేకంగా ఎవరి కోసం చేసుకున్నాడండి? తన కోసం చేశాడు. ఇలా అనుకుందాం, జాగ్రత్త. పిల్లలు అటు ఇటు తిరగకుండా చూడండి అమ్మా, కొద్దిసేపు క్విక్గా. ఒకవేళ ఎవరన్నా తిరుగుతా ఉన్నా మీరు వాళ్ళ వైపు చూడొద్దు దయచేసి, రైట్? మధ్యలో ఆగొద్దు. మళ్ళీ సమస్తాన్ని దేవుడు మనిషి కోసం చేశాడు, మనిషికి లోబడి ఉండాలని చేశాడు. మనిషిని తన కోసం చేసుకున్నాడు, తనకి లోబడి ఉండమని చేశాడు. ఆ విధంగా మనిషిని చేసిన తర్వాత మనుషులు భూమి మీద విస్తరించటం ఆరంభించారు. అంటే మల్టిప్లై అవుతా ఉన్నారు. ఎలా అయ్యారు? ఆదికాండం 6వ అధ్యాయం, ఆదికాండం 6వ అధ్యాయం, నేను కొన్ని వచనాలు చదువుతాను అక్కడ. ఆదికాండం 6వ అధ్యాయం మొదటి నుంచి చదువుతాను. నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారని చూసి వారందరిలో తమకు మనస్సుకు వచ్చిన వారిని పెళ్లి చేసుకున్నారు. ఏం జరిగిందంటే, తమకు నచ్చిన మనిషి ఏం చేయాలి? మనిషి ఏం చేయాలండి? తనకు నచ్చిన పని చేయాలి. ఎవరికి నచ్చిన పని? దేవునికి నచ్చిన పని చేయాలి. అయితే మనుషులు విస్తరించిన తర్వాత, విస్తరించడం అంటే ఇద్దరు నలుగురు అయిపోయారు, నలుగురు 8 మంది, 8 మంది 16, 16 32, ఇలా మల్టిప్లై అవుతా ఉన్నారు. అంటే
భూమి మీద జనాభా పెరుగుతూ ఉన్నారు. పెరుగుతూ ఉన్న జనాభా దేవుని మాట వినటానికి బదులుగా దేవుని మనసుకు నచ్చినట్లు జీవించటానికి బదులుగా తమ మనసుకు నచ్చినట్లు జీవిస్తా ఉన్నారు. మీకు ఒక రకంగా చెప్పాలంటే, నా జీవితం నా ఇష్టం డైలాగ్ తెలుసు కదండి. ఇది ఇక్కడే స్టార్ట్ అయింది. నా జీవితం నా ఇష్టం. ఇక నా జీవితం నా ఇష్టం అన్న వాళ్ళ జీవితం ఎలా ఉంటుందో తెలుసా? కింద చెప్పుకుంటా వచ్చాడు అనమాట. నా జీవితం నా ఇష్టం అని ఇక బ్రతకటం ఆరంభం అయిన తర్వాత ఏం జరిగింది? 5వ వచనం చూడండి. నరుల చెడుతనము భూమి మీద గొప్పదని వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా చూసి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను. ఇంకా ఏం చేశాడు? అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులను, నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద నుండకుండా తుడిచివేయుదను. ఎలయనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపము నొందెన. నేను నా ఇష్టం, నా జీవితం నా ఇష్టం అని జీవిస్తా ఉన్న వాళ్ళ హృదయాల్లోకి దేవుడు తొంగి చూశాడు. అప్పుడు వాళ్ళ హృదయంలో ఉన్న ఆలోచనలన్నీ ఎలా కనపడినాయండి? కేవలం చెడ్డవిగా కనపడేను అని రాయబడింది. అంటే హృదయాల్లోకి దేవుడు ఎలా చూసినప్పుడు హృదయంలో ఉన్న ఆలోచనలన్నీ చెడ్డవిగా ఉన్నాయంట దేవునికి. 12వ వచనం చూడండి, ఇంకా చాలా క్లియర్ గా ఉంటుంది. 12వ వచనం, దేవుడు భూలోకమును చూసినప్పుడు అది చెడిపోయి ఉండెను, భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెడిపి వేసుకొని ఉండేది. దేవుడు ఇలా చూశాడు. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ మీకు అర్థమయ్యేటట్టు. కుర్రోళ్ళు ఎవరు దగ్గరలో కూర్చోలేదు, కూర్చున్నారా? ఏం పేరు తమ్ముడు నీ పేరు? ఆశిష్, రైట్. ఇప్పుడు దేవుడు చూపుకి మనుషుల చూపుకి ఉన్న వ్యత్యాసం ఏంటో చెప్పి నేను ముందుకెళ్తాను. ఇప్పుడు నేను ఆశిష్ని చూస్తా ఉన్నాను. ఆశిష్ ఎలా కనపడుతున్నాడంటే, వైట్ షర్ట్ కింద జీన్ ప్యాంట్, నాకులాగే, కాకపోతే పైన హెయిర్ బ్లాక్ ఉంది, నాకు గ్రే ఉంది, తెల్లగా ఉంది. ఓకే, సో ఆయన ఒక ట్యాగ్ కూడా వేసుకున్నాడు, నాకు ఇచ్చారు, నేను మర్చిపోయాను. కనబడతా ఉన్నాడు, చక్కగా బైబిల్ కూడా తెచ్చుకొని కూర్చున్నాడు. అది ఆశిష్, నాకు అలా కనపడతా ఉన్నాడు. ఇప్పుడు ఇదే ఆశిష్ని దేవుడు చూస్తా ఉన్నాడు. జాగ్రత్తగా వినండి, ఇదే ఆశిష్ని దేవుడు చూస్తా ఉన్నాడు. దేవుడికి ఎలా కనపడతాడో తెలుసా? ఆశిష్ వైట్ షర్ట్ కింద బ్లూ కలర్ జీన్స్, పైన బ్లాక్ హెయిర్. అంత మాత్రమే కాకుండా, తమ్ముడు కొంచెం తీసేసుకొని నువ్వు కూర్చో, ఏమనుకోకుండా, నువ్వే కనపడుతున్నావు లేకపోతే నాకు. వైట్ టీషర్ట్ కింద బ్లూ జీన్స్ తో పాటు ఆశిష్ని దేవుడు ఎలా చూస్తాడో తెలుసా? ఆశిష్ హృదయంలో ఉన్న ఆలోచనలు కూడా చూడగలడు. అంటే అందుకని నేను దేవుని చూపుని ఏమంటానంటే, ఇట్స్ లైక్ ఏ ఎంఆర్ఐ సిటీ స్కానింగ్ మెషిన్. ఎంఆర్ఐ స్కానింగ్ మిషన్ తెలుసు కదండి. లోపలికి ఎలా మనల్ని తీసుకెళ్ళిద్ది ఆ మిషన్. లోపల గుండె ఎలా కొట్టుకుంటుంది, మూత్రపిండాలు ఎలా ఉన్నాయి, లేకపోతే లివర్ ఎలా ఉంది, ఇవన్నీ చాలా క్లియర్గా కనపడతా ఉంటది. కంటితో చూస్తే కనపడదు. హృదయం కంటితో, అంటే గుండెకాయ కంటితో చూస్తే కనపడదు. లోపల పేగులు అవన్నీ కంటితో చూస్తే కనపడవు. కానీ ఎంఆర్ఐ మిషన్లోకి వెళ్ళామనుకోండి, క్రిస్టల్ క్లియర్. అంటే ఇక్కడ కూర్చున్న మనందరి హృదయంలో ఉన్న ఆలోచనలో యేసయ్యకి స్క్రీన్ మీద కనపడినట్టు కనపడతా ఉంటాయి. మీయే కాదండు, స్టేజ్ మీద ఉన్న నాయి, వాక్యం చెప్తున్న నా హృదయంలో ఉన్న ఆలోచనలు కూడా చాలా క్లియర్గా కనపడతాయి.
వెనకాల చైర్లో కూర్చున్న పెద్దోళ్ళ హృదయాల్లో ఉన్న ఆలోచనలు కూడా చాలా క్లియర్గా కనపడతా ఉంటాయి. ఇప్పుడు దేవుడు భూలోకాన్ని ఇలా తొంగి చూసినప్పుడంట వాళ్ళ హృదయంలో ఉన్న ఆలోచనలన్నీ ఎలా ఉన్నాయంట? కేవలం చెడ్డవిగా. అసలు ఆ పదం చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు ఎలా రాయించాడంటే కేవలం చెడ్డవిగా ఉన్నాయి. ఓ స్లోగన్ ఉంది ఇంగ్లీష్లో, చాలా మంది వినుంటారు, అంటే చూసుంటారు చదువుకునేవాళ్ళు. అక్కడ ఏమని ఉంటుందంటే, ముందు తెలుగులో ఇంగ్లీష్లో చెప్తాను. ఇంగ్లీష్లో ఏమని ఉంటుందంటే, వాచ్ యువర్ థాట్స్ దే బికమ్ యువర్ యాక్షన్స్ అని అన్నాడు. అంటే నీకొచ్చే ఆలోచనలు నువ్వు జాగ్రత్తగా గమనిస్తే కొన్ని రోజులకి అవే ఎలా మారుతాయో తెలుసా? క్రియలుగా మారతాయి. మరలా ఏమన్నాడంటే, వాచ్ యువర్ యాక్షన్స్ దే బికమ్ యువర్ హ్యాబిట్స్ అన్నాడు. అంటే నువ్వు చేసే పనుల్ని జాగ్రత్తగా నువ్వు గమనిస్తా వస్తే అవే కొన్ని రోజులకి నీ అలవాట్లుగా మారుతాయి. దెన్ వాచ్ యువర్ హ్యాబిట్స్ దే బికమ్ యువర్ క్యారెక్టర్ అన్నాడు. అంటే నీ అలవాట్లని నువ్వు జాగ్రత్తగా గమనిస్తే నీ అలవాట్లు ఏమవుతాయో తెలుసా? నీ క్యారెక్టర్ అంటే శీలం అయ్యిద్ది. నీ శీలం నువ్వు అవుతావు అనమాట. దెన్ వాచ్ యువర్ క్యారెక్టర్, ఇట్ బికమ్స్ యువర్ డెస్టినీ ఆర్ ఇట్ లీడ్స్ ఇంటూ డెస్టినీ. అంటే అర్థం ఏంటంటే, నీ శీలాన్ని, నీ క్యారెక్టర్ని, నీ జీవితాన్ని జాగ్రత్తగా గమనిస్తే అదే నిన్ను గమ్యానికి నడిపిస్తుంది. అర్థమయ్యేటట్లు చెప్పండి సార్. చెప్తా. ఒక కుర్రోడు ఉన్నాడు ఊర్లో, సకినేటిపల్లిలో. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ బాగా తాగుతారు. ఈడికి కూడా పాపం బాగా తాగాలని ఆలోచనలు వస్తున్నాయి. ఇలాంటి ఆలోచనలు క్రియారూపం ఎప్పుడు దాలుస్తాయో తెలుసా? క్రియల్లోకి ఎప్పుడు మారుతాయో తెలుసా? చాలా మంది క్రైస్తవులకి December 31 నైట్. మీకు ఎలా తెలుసు సార్ అంటే, నాకు ఫస్ట్ ఆ రోజే మారింది. నా ఆలోచన క్రియారూపం దాల్చింది ఆ రోజే. 31 తాగినోడు ఊరుకుంటాడా? ఏం చేస్తాడు? ఫస్ట్ కూడా తాగుతాడు. ఫస్ట్ తాగినోడు ఊరుకుంటాడా? కిషోర్ గారు బర్త్డే రోజు తాగుతాడు, సంక్రాంతి రోజు తాగుతాడు, వెంకటేశ్వర్లు పిలుతాడు అనమాట, రారా మామ మా ఊర్లో కోడి పందాలు జరుగుతున్నాయి అని అంటే ఆడెళ్ళి కోడి పందాలు చూస్తా అక్కడ మళ్ళీ తాగుతాడు. ఇప్పుడు ఏమైందంటే ఆలోచన ఏమైంది? జాగ్రత్త చెప్పండి. ఆలోచన ఏమైంది? తాగాలనే ఆలోచన క్రియారూపం దాల్చింది. అలా క్రియలు అలా చేసుకుంటా పోతే ఏమైందండి? అలవాటు అయిపోయింది, తాగుబోతాడు అయిపోతాడు. ఇక ఇప్పుడు ఈ అలవాటు క్యారెక్టర్ అవటం అంటే ఏంటి అని అంటే అర్థమయ్యేటట్లు చెప్తాను. ఊర్లో ఎవరో పడిపోయి ఉన్నారు. ఎవరు అక్కడ రోడ్డు మీద పడిపోయి ఉన్నారు? రమేష్లు ఎవర్రా? చాలా మంది ఉన్నారు కదరా సకినేనిపల్లిలో రమేష్. అదే అప్పుడప్పుడు చర్చికి వస్తాడే, మన చర్చికి వచ్చి తాగుతూ ఉంటాడు, వాళ్ళ అమ్మని తిడతా ఉంటాడు, వాళ్ళ నాన్న కొడతా ఉంటాడు. ఓ తాగుబోతు రమేష్ కాడా? పేరుంది. ఏముంది? పేరుంది, కానీ కింద ట్యాగ్ అంటారు. సార్ ట్యాగ్ అంటే తెలుసు కదా, ఇప్పుడు ఏదన్నా కొన్నప్పుడు కింద ట్యాగ్ ఏలాడుతూ ఉంటది కదా. ట్యాగ్. చీర కొన్న తర్వాత చీర కింద 2300 రూపాయలు అని కింద ఉంటది కదా. దీన్ని ఉతకూడదు, డ్రై క్లీనింగే చెయ్యాలి, దాన్ని ట్యాగ్ అంటారు అనమాట. రమేష్ అని పేరుంది, కానీ కింద ట్యాగ్ ఏంటి? తాగుబోతాడు. కొంతమందికి ఉంటది. సావిత్రి ఎవరో? తిరుగుబోద్ది. స్వప్న ఎవరో? పద్దాక సోషల్ మీడియాలో ఉంటది. శామ్యుల్ ఎవడో? పద్దాక బ్లూ ఫిలిములు చూస్తా ఉంటాడు. పేరుంటది, కింద ట్యాగ్ ఉంటది. అది క్యారెక్టర్ అంటే. మార్తా ఎవరో? పాలల్లో విపరీతంగా పాలల్లో నీళ్లు కలిపి చిక్కని పాలని అమ్మే మార్తా. నీళ్లు కలిపే మార్తా. ఓ బూతుల్లిట్టే సావిత్ర.
ఆ లాయిని కొట్టిద్దే ఆ రమ్యానా. ఊర్లో ఇలా ట్యాగ్లు ఉంటాయి కొంతమందికి. ఈ రాత్రి కాల సమయంలో ఏ ట్యాగ్ ఉందా నీకు? నిన్ను ఎలా పిలుస్తున్నారు? చర్చికి వస్తాడు కానీ ఆ నోరికి అద్దుండదు. చర్చికి వస్తుంది కానీ ఆవిడ నోటికి అద్దుండదు. ఇదా నీ ట్యాగ్? క్యారెక్టర్. క్యారెక్టర్. ఇక ఇప్పుడు చెడ్డ క్యారెక్టరు అంటే చెడ్డ జీవితం, చెడ్డ శీలం ఎక్కడికి నడిపిస్తుంది? చెడ్డ గమ్యానికి తీసుకెళ్ళిద్ది. మంచి ఆలోచనలు వస్తా ఉన్నాయి, మంచి క్రియలు బయటకు వస్తాయి. మంచి క్రియలు, మంచి చెప్పండి. ఏంటి ఆగిపోయారు? ట్యాగ్ గురించి ఆలోచిస్తున్నారా? ఏం ట్యాగ్ అబ్బా నాది అన్నట. కొద్దిసేపు ట్యాగ్ నుంచి బయటకు వచ్చేయండి. మంచి ఆలోచనలో మంచి క్రియలు బయటకు వస్తాయి. మంచి క్రియలు చేసే వాళ్ళకి మంచి అలవాటులుగా మారతాయి. మంచి అలవాటులో మంచి శీలం. ఎవరా అమ్మాయి? ఎవరో అదేనండి షారన్ అంటే ఎవరో? అదే క్వాయిర్లో ఉందే ఆ షారన్. అదే బైబిల్ చదువుతా ఉంటది, ప్రశ్నలు అడిగితే చాలా చక్కగా ఓ ఆ షారనా, ప్రార్థన చేసే షారనా. ఈ షారన్ ప్రార్థన చేసేద్దో లేదో నాకు తెలియదు, నేను చెప్తున్నాను. ఓ మన చర్చికి వచ్చి ప్రార్థన. మంచి ఆలోచనలో మంచి క్రియలుగా మారతాయి. మంచి క్రియలు మంచి అలవాట్లు అవుతాయి. మంచి అలవాట్లు ఉన్నవాళ్ళు మంచి క్యారెక్టర్ కలిగి ఉంటారు. మంచి క్యారెక్టర్ ఉన్నవాళ్ళు యేసయ్యని నమ్ముకుంటే మంచి క్యారెక్టర్ వస్తుంది. ఎక్కడికి వెళ్తారండి? మంచి గమ్యం. యేసయ్య నరుల హృదయాల్లోకి తొంగి చూసినప్పుడు ఎలా కనపడ్డారంటండి? కేవలం ఎలా కనపడ్డారంట? కేవలం చెడ్డగా కనపడ్డారు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రికాల సమయంలో ఒకవేళ యేసయ్య నీ హృదయంలోకి తొంగి చూస్తే ఎలా కనపడతావు? ఇక ఏం చేయాలనుకున్నాడండి దేవుడు? చెడిపోయి ఉన్న లోకాన్ని ఏం చేయాలనుకున్నాడు? హీ వాంటెడ్ టు స్మాష్. అంటే కుర్రోళ్ళ భాషలో చెప్తా, ఏం చేయాలనుకున్నాడండి? ఏం చేయాలనుకున్నాడండి? తెలుగులో ఏమని చెప్పొచ్చండి? కుర్రోళ్ళ భాషలో మొత్తాన్ని లేపేయాలనుకున్నాడు. He wanted to smash all the creature. మొత్తాన్ని లేపేయాలనుకున్నాడు. చాలా మంది ఏమనుకుంటారంటే యేసయ్య ఇప్పుడు నాలాంటి వాళ్ళు, లేకపోతే పాస్టర్ గారు, నాకంటే ముందు వాక్యం చెప్పిన పాస్టర్ గారు లాంటి వాళ్ళు, లేకపోతే మన నోబుల్ గారు వాళ్ళ ఫాదరు, ఇలాంటి వాళ్ళు వాక్యం చెప్తా ఉన్నప్పుడు మేము సహజంగా ఏమని చెప్తామంటే యేసయ్య ప్రేమ కలిగినవాడు, యేసయ్య ఎంత ఘోర పాపినైనా క్షమిస్తాడు, యేసయ్య ఎలాంటి వాళ్ళనైనా ప్రేమిస్తాడు, కనికరిస్తాడు, దయ చూపిస్తాడు. ఎస్, ఖచ్చితంగా ఆ లక్షణాలన్నీ దేవుడు కలిగి ఉన్నాడు, చేస్తాడు కూడా. ప్రేమ కలిగిన వాడే, జాలి కలిగిన వాడే, కనికరం కలిగిన వాడే, కృప చూయించేవాడే. అయితే మర్చిపోకూడని విషయం మరొకటి ఉందండి. ఏంటో తెలుసా? ఇప్పుడు దేవుణ్ణి నాణ్యం అంటే ఒక కాయిన్తో పోలిస్తే నాణ్యానికి ఏముంటదండి? రెండు వైపులు ఉంటది కదా. బొమ్మ ఉంటది, బొరుసు ఉంటది కదా, హెడ్స్ అండ్ టెయిల్ అని అంటాం. రెండు వైపులు ఉంటది నాణ్యానికి. దేవుణ్ణి ఒక నాణ్యంతో పోలిస్తే ఒకవైపు దేవుడు ఎవరో తెలుసా? ప్రేమ కలిగిన వాడు, జాలి కలిగిన వాడు, కనికరం కలిగిన వాడు, కృప కలిగిన వాడు. బట్ అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ ఏంటో తెలుసా? బైబిల్ ఏమని చెప్తుందో తెలుసా? అవర్ గాడ్ ఈజ్ అన్ ఆసమ్ గాడ్. తెలుగులో భీకరుడు. భీకరుడు. ఇంకో చోట ఏమంటుందో తెలుసా? అవర్ గాడ్ ఈజ్ అన్
ఈజ్ ఎ కన్జ్యూమింగ్ ఫైర్, అంటే దహించు అగ్ని. పాపాన్నండి చూసి చూడనట్లు వదిలిపెట్టడండి. రోడ్డు మీద కుర్రోళ్ళు ఈ సంక్రాంతి టైంలో కానీ, క్రిస్మస్ టైంలో కానీ, రంజాన్ టైంలో కానీ కుర్రోళ్ళు 3-4 ఎక్కి హెల్మెట్ లేకుండా బుర్రని వెళ్ళిపోతున్నారు కదా. కానిస్టేబుల్ పోనీలే సంక్రాంతి, పోనీలే రంజాను, పోనీలే క్రిస్మస్ అని కుర్రోళ్ళని వదిలిపెట్టేస్తా ఉంటారు కొన్నిసార్లు. అంటే చూసి చూడనట్లు, పండగ టైం అండి చూసి చూడనట్లు వదిలేస్తారు. పోలీసు వాళ్ళు కూడా కొన్నిసార్లు చూసి చూడనట్లు ఈ కోడి పందాలను వదిలేస్తారు. ఇంట్లో కూడా కొన్నిసార్లు పిల్లలు ఎలా పడితే అలా ఉంటుంటే చూసి చూడనట్లు వదిలిపెట్టేయచ్చు. ఎందుకు? అరే వాళ్ళ నాన్న ఎక్కడో దూరంగా ఉన్నాడు, వాళ్ళ అమ్మ ఎక్కడో దూరంగా ఉందలే, గట్టిగా మాట్లాడితే వయసు వచ్చిన పిల్ల ఏమనుకుంటుందో అని కొన్నిసార్లు చూసి చూడనట్లు వదిలిపెట్టేస్తాం. చర్చిలో కూడా కొన్ని విషయాలు తెలుస్తూ ఉంటుంటే పాస్టర్ గారులకి కొన్నిసార్లు చూసి చూడనట్టు వదిలేస్తూ ఉంటారు, గట్టిగా మాట్లాడితే మళ్ళీ ఏమైద్దో అని. కానీ యేసయ్య చూసి చూడనట్లు పాపాన్ని వదిలిపెట్టడం. హీ నెవర్ స్పేర్స్. చూసి చూడనట్లు వదిలిపెట్టడం. సో ఇప్పుడు తన పోలికలో సృజించబడిన వీళ్ళు తన కోసం చేసుకున్న ఈ ప్రజల్ని తన పోలికలో తన చేతులతో ప్రాణాత్మ దేహాల కలయికతో చేసిన నరుడు చెడిపోయి ఎలా పడితే అలా జీవిస్తూ ఉంటుంటే చూసి చూడనట్లు వదిలిపెట్టలేదు. ఏం చేయాలనుకున్నాడు? స్మాష్ చేసేయాలనుకున్నాడు. నోవానే ఆయన్ని పిలిచాడు. ఎవరిని? నోవా, నరుల్ని చేసినందుకు నేను చాలా బాధపడతా ఉన్నాను. నా మనసు ఏం బాల, చాలా కోపంగా ఉంది నాకు, మొత్తాన్ని చంపేయాలనుకుంటున్నాను. నువ్వు పని చేయి, నీ కోసం నీ కుటుంబం కోసం ఒక ఓడ చేసుకో. ఎందుకు వాళ్ళ కోసం అన్నారంటే ఈ లోకం, జాగ్రత్తగా వినండి, లోకమంతా చెడిపోయి ఉంది, కానీ ఒక్క వ్యక్తి మాత్రం ఎలా ఉన్నాడంట? నిందారహితంగా నీతిమంతుడుగా దేవుడితో కలిసి నడుస్తా ఉన్నాడు. చాలా మంది అంటారు, ఏంటమ్మా అలా, మా ఊరంతా అలాంటిదే సార్. మా కాలేజీగా, అంటే కాలేజీలో కొంతమంది చదువుతూ ఉంటారు అనమాట. ఆ చదువుతూ ఉంటుంటే అంటే మన చర్చికి వస్తూ ఉంటారు, బాప్తీసం తీసుకుంటారు, అంత బాగానే ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారంటే ఏ ప్రేమ దోమలో పడిపోతారు, ప్రేమలో దోమలో పడి వాళ్ళతో తిరుగుతూ ఉంటుంటే, అమ్మా ఏంటమ్మా స్వీటీ, నువ్వేంటమ్మా స్వీటీ, మొన్నటిదాకా బాగానే ఉన్నావు, చర్చికి వస్తా ఉన్నావు, బాప్తీసం తీసుకున్నావు, బలలో చెయ్యేస్తా ఉన్నావు, ఏంటమ్మా అలా బాయ్ ఫ్రెండ్స్తో తిరుగుతా ఉన్నావు అని అంటే చాలా మంది ఏమంటారో తెలుసా? అంకుల్, మా కాలేజీలో అందరూ అలాంటి వాళ్ళే అంకుల్, మా ఊర్లో అందరూ అలాంటి వాళ్ళే సార్, మా ఊర్లో అందరూ ఓట్లకు డబ్బులు తీసుకుంటారు సార్. ఏం సావిత్రక్క, నువ్వు కూడా డబ్బులు తీసుకున్నావు, నువ్వు చర్చిలో పెద్దవు కదా సావిత్రక్క, మహిళలను నడిపిస్తున్నావు కదా సావిత్రక్క, నువ్వు కూడా ఓట్లకు డబ్బులు తీసుకుంటే ఎలా? మా ఊరంతా తీసుకుంటుంది సార్. లోకమంతా చెడిపోయి ఉంది, కానీ దేవునితో నడుస్తా ఉన్న నోవా నీతిగా నిందారహితంగా జీవిస్తా ఉన్నాడు. ఊరు ఇన్ఫ్లుయెన్స్ ఉండొచ్చు, కాలేజీలో ఫ్రెండ్స్ ఇన్ఫ్లుయెన్స్ ఉండొచ్చు, కానీ నువ్వు నీతిగా జీవించాలని ఆశ ఉంటే, దేవునితో నడవాలని ఆశ, నిందారహితంగా జీవించడానికి చెప్పాలి. నిందారహితంగా జీవించడానికి నీ చుట్టూ పరిస్థితులు చెడిపోయి ఉన్నా ఆ ఇన్ఫ్లుయెన్స్ పడకుండా నువ్వు బ్రతకటానికి దేవుడు సహాయం చేస్తాడు. నోవా అలాంటి జీవితాన్ని జీవించాడు. నోవా నీ కోసం, నీ కుటుంబం కోసం, సృష్టి కోసం ఒక ఓడ కట్టు అని అన్నాడు. ఓడ కట్టాడు. బైబిల్ పండితులు ఏమని చెప్తా ఉన్నారంటే ఇంచుమించు నోవా 120 సంవత్సరాలు ఓడ కట్టి ఉండొచ్చు అని అన్నారు. ఈ 120 సంవత్సరాలు నోవా సువార్త, అంటే మన భాషలో చెప్పాలంటే చెప్తానే ఉండి ఉంటాడు వచ్చిన వాళ్ళందరికీ,
ఏం చేస్తున్నావు నోవా? ఓడ కడుతున్నాను. ఎవరు కట్టమన్నారు? దేవుడు కట్టమన్నాడు. ఎందుకు కట్టమన్నాడు? జలప్రలయం వస్తా ఉంది, రాబోతా ఉంది. ప్రజలు ఏమనుకుని ఉంటారో తెలుసా? వీడికి పిచ్చెక్కినట్టుంది, వీడికి దేవుడు కనపడ్డాడంట, పరలోకం ఉందంట. మనం అనుకుంటాం కదా, పరలోకం ఉందంట, నరకం ఉందంట. పాస్టర్ గారులు అలాగే చెప్తారులే, పెద్దలు అలాగే చెప్తారులే. చూశాడా ఆ పాస్టర్ గారు? చూశాడా పరలోకాన్ని? వీళ్ళు అలాగే చెప్తా ఉంటారులే, వీళ్ళు అలాగే చెప్తా ఉంటారులే అనుకున్నట్లు ఆ రోజుల్లో నోవా కాలంలో ఉన్న ప్రజలు కూడా అనుకున్నారు. కానీ నోవా పట్టించుకోలేదు. ఓడ కట్టేశాడు, అయిపోయింది. దేవా ఓడ కంప్లీటెడ్ అని అన్నాడు. అప్పుడు దేవుడు ఏమన్నాడు? ఓ పని చేయి, నువ్వు నీ కుటుంబం అంతా లోపలికి వెళ్ళండి. ఆ తర్వాత భూమి మీద ఉన్న సమస్త ప్రాణుల్లో ఆడ మగ పవిత్రమైన వాటిని 7 లోపలికి పెట్టు, లోపలికి రమ్మను, అవి వచ్చేస్తాయి అన్నాడు. పిలిచాడు మొత్తాన్ని, అన్ని లోపలికి వస్తున్నాయి. వాటికి కావలసిన సమస్తాన్ని నువ్వు లోపల పెట్టేసుకో అన్నాడు. ఆహారాన్ని అన్నిటినీ లోపల పెట్టేసుకున్నాడు. తలుపేసేయి అన్నాడు, తలుపేసేసాడు. ఆ తర్వాత ఏం జరిగిందండి? అరే వెనకున్న పిల్లలారా, ఒరే పిల్లలు, వెనకాలన్న పిల్లలు అల్లరి చేయమాకండ్రా. ఏం జరిగిందండి? ఇప్పుడు తలుపేసేసాడు. ఏం జరిగింది? మెల్లగా చినుకులు స్టార్ట్ అయినాయి. మీకు ఒకటి తెలుసా? ప్రపంచంలో మొదటిసారి వర్షం పడిన రోజు అది. అప్పటిదాకా వర్షం అంటే ఎవరికి తెలియదు, వాడంటే ఎవరికి తెలియదు. మరి పంటలు ఎలా పండాయి, మనుషులు ఎలా బతికేవాళ్ళు? బైబిల్లో చాలా చక్కగా ఉంది. భూమి లోపల నుంచి ఆవిరి బయటకు వచ్చి పంటలు పండుతూ ఉండే. మొదటిసారి వర్షం పడతా ఉంది. అందరికీ చాలా ఆహ్లాదంగా ఉండుంటది. ఆ వర్షం నెమ్మదిగా పెద్దదవుతా ఉంది. ఆ తర్వాత అది ఇంకేమైంది? తుఫాన్ లాగా మారిపోయింది. తుఫాను సునామీ లాగా మారిపోయింది. సునామీ కొన్ని గంటల్లోనే జలప్రళయం అయిపోయింది. ఆకాశ తూములు విప్పబడి. అప్పుడు అర్థమైంది ప్రజలకి. నేను అనుకుంటా ఉన్నాను, కొంతమంది చేతులు ఇలా 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 కొట్టుకుంటా ఎక్కడికి వచ్చి ఉంటారు? వాడ దగ్గరకు వచ్చి ఉంటారు. వాడ దగ్గరకు వచ్చి ఏం చేసి ఉంటారు? తలుపు కొడతా ఉండుంటారు. చిన్నప్పుడు సండే స్కూల్లో తలుపు కొడతా ఉండుంటారు. ఏమని? నోవా 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 నోవా, తలుపుది తలుపుది తలుపుది, చచ్చిపోతున్నాం చచ్చిపోతున్నాం అంటుంటే, అప్పుడు మా చిన్నప్పుడు సండే స్కూల్ టీచర్ ఏమందో తెలుసా? దేవుడే ఆ తలుపుని బిగించి ఉండగా, హూ కెన్ ఓపెన్ ద డోర్? ఎవరు తెరవగలరు? తలుపు తెరవబడలేదు. ఏం జరిగిందండి? ఆ జల ప్రళయంలో సమస్త ప్రాణికోటి నాశనం అయిపోయారు. దట్ వాస్ ద ఫస్ట్ ఇన్సిడెంట్ హ్యాపెన్. జరిగింది ఈ సంఘటన. దీనికి ఒక చిన్న టైటిల్ ఇచ్చి 2వ అంశంలోకి వెళ్ళిపోదాం. ఏమని పేరు పెట్టానంటే, నేను నోవా కాలంలో ఉన్న ప్రజలు ఎలా ఉన్నారండి? వాళ్ళు ప్రజలు షారన్ ఎలా ఉన్నారు? చెడిపోయి ఉన్నారు. ప్రేమ కలిగిన దేవుడు, దయ కలిగిన దేవుడు, కనికరం కలిగిన దేవుడు వాళ్ళకేమి దానికంటే ముందు దహించు అగ్ని, పరిశుద్ధుడైన దేవుడు, నీతిమంతుడైన దేవుడు ఆ చెడిపోయి ఉన్న ప్రజల్ని ఏం చేయాలనుకున్నాడు? నాశనం చేయాలనుకున్నాడు. అదే సమయంలో ప్రేమ కలిగిన దేవుడు, జాలి కలిగిన దేవుడు, కనికరం కలిగిన దేవుడు ఏమిచ్చాడండి? వాళ్ళకి అవకాశాన్ని ఇచ్చాడు. ఎన్ని సంవత్సరాలు? ఇంచుమించు 120 సంవత్సరాలు ఇచ్చాడు. ఆ రోజుల్లో మనుషులు 900 సంవత్సరాలు, 950 సంవత్సరాలు అలా జీవించేవాళ్ళు. 120 సంవత్సరాలు వాళ్ళకి అవకాశాన్ని ఇచ్చారు. అయితే నోవా కాలంలో ఉన్న ప్రజలు అవకాశాన్ని ఏం చేయలేదండి? వినియోగించుకోలేదు. ఏమైపోయారు? నాశనం అయిపోయారు. ఇప్పుడు మీ సకినేటిపల్లిలో ఓ మంచి అవకాశం గవర్నమెంట్ ఇచ్చారనుకోండి, దాన్ని వినియోగించుకోకపోతే, అంటే మంచి అంటే గవర్నమెంట్ 3 సెంట్లు స్థలం ఉంటే డూప్లెక్స్ హౌస్కి 25 లక్షలు ఇస్తామని మన చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేశాడు అనుకోండి, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు అనౌన్స్ చేశాడు అనుకోండి, చాలా మంది వినియోగించుకున్నారు. మన చర్చికి వచ్చే రంగారావు గారు వినియోగించుకోలేదనుకోండి. రంగారావు గారిని ఎలా చూస్తాం? బుద్ధిహీనుడిలాగా. మంచి
మంచి అవకాశాన్ని వినియోగించుకోని వాళ్ళని మీరేమంటారమ్మా? మంచి అవకాశం వచ్చింది, కాలు దన్నాడు, ఏమంటారు మీరు మామూలుగా అలాంటి వాళ్ళని? ఏమంటారు మరియమ్మ గారు? బుద్ధిహీనులు అంటారు. ఇంకేమంటారండి? ఇంకేమంటారమ్మా? ఏమంటారమ్మా? చెప్పమ్మా, నేనేమనుకోని చెప్పు, పర్లేదు అమ్మా. ఏమనుకోరా? జ్ఞానం లేని వాళ్ళు అనుకుంటారు. మా గుంటూరులో ఏమనుకుంటారో తెలుసా? మంచి అవకాశాన్ని జార విడుచుకునేవాడిని ఏమంటారో తెలుసా? మా 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 గుంటూరులో ఏమంటారో తెలుసా? ఒళ్ళు బలిసింది ఇడికి, ఒళ్ళు కొవ్వెక్కి అవకాశాన్ని జార విడుచుకున్నాడు అని అంటారు. కొవ్వెక్కి కొట్టుకులాడుతున్నారంటారే కొంతమందిని. ఎవరో తెలుసా వీళ్ళు? అవకాశాన్ని జార విడుచుకునేవాళ్ళు. నోవా కాలంలో ఉన్న ప్రజలు మూర్ఖత్వంతో, తెలివి తక్కువతనంతో దేవుడిచ్చిన అవకాశాన్ని జార విడుచుకొని నశించిపోయారు. రెండవ సంఘటన, క్విక్గా వెళ్ళిపోదాం. రెండవది ఎక్కడ ఉంటుంది? యోనా పుస్తకంలో చూడండి. సో ఆ విధంగా భూలోకంలో ఉన్న ప్రజలందరూ నశించిపోయారు. ఈ 8 మంది ఆ ఓడలో ఉన్నారు. ఆ తర్వాత కొన్ని నెలల తర్వాత ఇంచుమించు బైబిల్ పండితులు ఏమన్నారంటే ఆల్మోస్ట్ ఒక సంవత్సరానికి బయటకు వచ్చారు. ఎక్కడి నుంచి అండి? సంవత్సరానికి బయటకు వచ్చారు. ఎక్కడి నుంచి అమ్మా? ఎక్కడి నుంచి వచ్చారు? ఓడ నుంచి బయటకు వచ్చారు. ఇప్పుడు మరలా భూమి మీద జనాభా విస్తరించడం ఆరంభమైంది. ఎవరిని బట్టి? ఈ నోవా కుటుంబం ప్రారంభంలో ఎవరిని బట్టి? ఆదాము హవ్వలను బట్టి భూమి మీద ప్రజలు విస్తరించారు. అయితే ఆ ప్రజలందరూ చనిపోయిన తర్వాత నోవా కుటుంబం మాత్రమే ఉంది. ఇప్పుడు నోవా కుటుంబాన్ని బట్టి మరలా ప్రజలు అలా విస్తరించడం ఆరంభమైంది. ప్రపంచం అంతా ఖండాలుగా విభజించబడింది. ఖండాలు దేశాలుగా విభజించబడినాయి. దేశాలు రాష్ట్రాలుగా, పట్టణాలుగా విభజించబడినాయి. ఇప్పుడు దేవుడు మరొక పట్టణం వైపు చూస్తా ఉన్నాడు. ఆ పట్టణమే నినివే పట్టణం. అంటే కుర్రోళ్ళ భాషలో చెప్పాలంటే నినివే పట్టణాన్ని స్కాన్ చేస్తా ఉన్నాడు. స్కాన్ అంటే తెలుసు కదండి, ఇలా చేస్తూ ఉంటారు కదా, స్కాన్ చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళు ఎలా కనపడ్డారో చూద్దాం. యోనా పుస్తకం 1వ అధ్యాయం 1-2 వచనాలు. యోనా పుస్తకం 1వ అధ్యాయం 1-2 వచనాలు. యెహోవా వాక్కు అమిత్తయ్య కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను గనుక నీవు లేచి నినివే పట్టణంనకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటించు. దుర్గతి అంటే ఏంటి బ్రదర్? చెప్పండి, పర్లేదు చెప్పండి. నాశనం అంటే కుర్రలకు అర్థమేంటో చెప్పాలంటే, యోనా నినివే వెళ్ళు, మొత్తాన్ని లేపేస్తానని చెప్పు. వాళ్ళు నచ్చట్లా నాకు, వాళ్ళ జీవితం నచ్చట్లా నాకు అంటే ఈ లాంగ్వేజ్ వాడితే వీళ్ళకి అర్థమైద్దని నేను ఆ లాంగ్వేజ్. మీకేం ప్రాబ్లం లేదు కదండి, పెద్దవాళ్ళకి ఏం లేదు కదా సార్, ప్రాబ్లం ఉన్నా పర్వాలా, వాళ్ళకి అర్థం అవ్వాలి. బూతులు మాట్లాడితే తప్పు, కానీ వాళ్ళకి అర్థమయ్యే భాష మాట్లాడితే ఏం తప్పు? దేవుడు ఏమన్నాడు తెలుసా? యోనా నినివే పట్టణానికి వెళ్ళు, వాళ్ళ బతుకు అస్సలు నచ్చలేదని చెప్పు. వాళ్ళ మాట తీరు, వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ వేషధారణ, లేకపోతే ఇంకోటి వాళ్ళ బతుకు అసలు నాకు నచ్చలా, వాళ్ళ మాటలు నాకు నచ్చటల్లా, వాళ్ళ ఆలోచనలు నాకు నచ్చటల్లా, వాళ్ళ పనులు నాకు నచ్చటల్లా, మొత్తాన్ని లేపేస్తానని చెప్పు. యోనా ఏం చేశాడో మనకు తెలుసు. అది నాకు అప్రస్తుతం, ఇప్పుడు నేను దాని వైపుకి వెళ్ళట్లా. మధ్యలో ఏం చేశాడు అన్నది మీ అందరికి తెలుసు, బైబిల్ చదువుకునే వాళ్ళకి. ఇక 3వ అధ్యాయంలోకి వచ్చేద్దాం. సో ముందు మాట వినలేదు, ఆ తర్వాత చేప, ఆ తర్వాత బయటికి రావటం, మళ్ళీ దేవుడు మాట్లాడటం. 3వ అధ్యాయంలో అంతటా యెహోవా వాక్కు 2వ మారు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా,
నీవు లేచి నినివే మహాపురమునకు పోయి నేను నీకు తెలియజేయ సమాచారము దానికి ప్రకటన చేయము. కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారము నినివే పట్టణానికి పోయెను. మొదటిసారి వెళ్ళలేదు, లాక్కొట్టాడు, చేప ద్వారా వచ్చేసాడు. ఇప్పుడు మరలా నేను చెప్పింది చెయ్యి అన్నాడు, చేయటానికి రెడీ అయిపోయాడు. 4వ వచనం చూడండి. ఇప్పుడు చూడండి, యోనా ఆ పట్టణంలో ఒక దిన ప్రయాణ దూరము సంచరించుచు, ఆ పట్టణంలో ఒక దినము ప్రయాణ దూరము సంచరించుచు ఏమని చెప్తున్నాడంట, ఇక 40 దినములకు నినివే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా. అంటే ఉదాహరణకి ఇలా అనుకుందాం, సకినేటిపల్లి వెళ్ళి చెప్పు అన్నాడు అనుకుందాం. ఈ సకినేటిపల్లిలో వచ్చాడు. ఈ ఊరేంటండి బ్రదర్? అట్టాలపల్లి వచ్చాడు, అట్టాలపాలెం వచ్చాడు. అట్టాలపాలెం ప్రజలారా, 40 రోజుల్లో మీ ఊరిని దేవుడు నాశనం చేసేస్తున్నాడు. అట్టాల పక్కన అట్టాలపల్లి, రామేశ్వరం ప్రజలారా, 40 రోజుల్లో మీ ఊరిని నాశనం చేయబోతున్నాడు. అంతర్వేది ప్రజలారా, 40 రోజుల్లో మీ ఊరు నాశనం అయిపోతుంది అని చెప్పాడు. నాలంటోడిని, యారా మా ఊరు వచ్చి మా ఊరు నాశనం అయిపోయిద్దా 40 రోజుల్లో? అరే ఈయన్ని పట్టుకొని ఆ యాప చెట్టుకి, ఆ కొబ్బరి చెట్టుకి కట్టేసి 40 రోజులు మంచినీళ్ళు కానీ కొబ్బరి నీళ్లు కానీ ఏం పెట్టమాకండ్రా, బజ్జీలు కానీ. నాకు రంగారావు ఏం పేరు, రాజబాబు గారు బజ్జీలు అడిగితే బజ్జీలు తెచ్చాడు, మిరపకాయల బజ్జీలు. బజ్జీలు కానీ ఏం పెట్టొద్దురా, 40 రోజులు ఎవడు నాశనం అయిపోతాడో చూద్దాం అన్నారండి. అన్నారా? ఒకవేళ పాస్టర్ గారు కానీ నీ బతుకు బాగాలేదు, దేవుడు శిక్ష నీ మీదకి వచ్చిద్ది అన్నారనుకోండి, ఏం చేస్తాం? ఇప్పుడు మీ గురించి కొంతమందికి తెలిసేది కదా, పాస్టర్ గారికి తెలిసేది కదా, అమ్మ నీ బ్రతుకు బాగాలేదమ్మా, ఇలా బతికితే చచ్చిపోతావమ్మా, దేవుడు శాపం వచ్చిద్దా. అయ్యా నీ బతుకు బాగాలేదయ్యా, ఇట్ట బతకూడదయ్యా, శాపం వచ్చిద్దయ్యా అంటే ఏం చేస్తారు మీరు? పెద్దలందరూ కూడి పాస్టర్ గారిని ఎలా పంపించేయాలి, ఏంటి ఏంటి మన సంఘంలో ఉంటా నా బతుకు బాగాలేదని అంటాడా, నా బతుకు బాగాలేదంటాడా? పెద్దల్లో ఎవరినన్నా ఒకరిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు ఈయన, చేసి ఆయన ద్వారా నెమ్మదిగా పాస్టర్ గారిని ఎలా పంపించేయాలి. ఇయే కదండి బయట జరిగేది. మీ జీడిఎంలో ఏం జరుగుతాయో నాకు తెలీదు, కానీ ఆ నినివే పట్టణస్తులు ఏం చేశారో చూద్దాం. చూడండి ఏం చేశారో చూడండి, ఏం చేశారో చూడండి. నేను చదువుతానండి. నినివే పట్టణపు వారు, మీరు పెన్ను ఉంటే అండర్లైన్ చేసుకోండి. ఓ వ్యక్తి దేవుని వైపుకి తిరిగి దేవుని కనికరాన్ని పొందాలంటే ఏంటో ఇక్కడ రాసి పెట్టాడు. నినివే పట్టణపు వారు ఏం చేశారంట, దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించిరి. గనులేమి అల్పులేమి అందరూ గోనె పట్ట కట్టుకొనిరి. ఆ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనము మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. మరియు రాజైన తానును ఆయన మంత్రులను ఆజ్ఞయ్యగా, ఒకవేళ దేవుడు మనసు త్రిప్పుకొని పశ్చాత్తాప్తుడై మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకొనును. గనుక మనుషులు ఏదియూ పుచ్చుకొనకూడదు, పశువులు గాని ఎద్దులు గాని గొర్రెలు గాని మేతమేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. మనుషులందరూ తమ దుర్మార్గమును విడిచి తాము చేయు బలాత్కారమును మానివేయవలెను. మనుషులేమి పశువులేని సమస్తము గోనె పట్ట కట్టుకొనవలెను. జనులు మనఃపూర్వకంగా దేవుణ్ణి వేడుకొనవలెనని దూతలు నినివే పట్టణములో చాటించి ప్రకటన చేసరే. ఎంత చక్కని ఆర్డర్ ఇచ్చారో తెలుసా? ఏమేం చేశారో చెప్పండి ఎవరైనా అక్కడ. ఫస్ట్ ఏం చేశారండి? ఉపవాసానికి ముందు ఒకటి ఉందమ్మా, విశ్వాసం. నమ్మారు అంటే ప్రవక్త చెప్పిన
చెప్పిన మాటలు ముందు లైట్ తీసుకోకుండా, లేకపోతే నువ్వేంట్రా ఎట్లా మాట్లాడుతున్నావు మా ఊరు వచ్చి అని అనకుండా ఏం చేశారో తెలుసా? నమ్మారు ముందు. అవును అవును, మా బ్రతుకులు నిజంగానే, అంటే ఒకవేళ పాస్టర్ గారు, అమ్మా నీ బ్రతుకు బాగాలేదమ్మా, అయ్యా నీ బ్రతుకు బాగాలేదయ్యా అని అన్నప్పుడు పెద్దల దగ్గరకు వచ్చో ఊరోళ్ళ దగ్గరకు వచ్చో అందరూ గోడ పుటానీ చేసి ఏదో చేయకుండా, నిజంగానే నా బ్రతుకు బాగాలేదు, నిజంగానే నా బ్రతుకు బాగాలేదు, ఏం చేశారు? ఇంకా వెంటనే ఏం చేశారంట? ఉపవాస దినాన్ని ప్రకటించేశారు. బూడిదలో కూర్చొని గోనె పట్టగట్టుకున్నారు. అంటే అది దేనికి సాదృశ్యం అంటే దేవుని ఎదుట తమ్మును తాము తగ్గించుకున్నారు. ఇంకేం చేయటం మొదలు పెట్టారంట? ఇప్పుడు ఇక మనఃపూర్వకంగా, అసలు అక్కడ పదాలు చూడండి ఎంత చక్కగా పరిశుద్ధాత్మ దేవుడు అంటే మనఃపూర్వకంగా అంటే ఏంటి సార్? మనఃపూర్వకం అంటే హృదయం. అంటే మనం కొన్నిసార్లు ఏదన్నా పాస్టర్ గారు వాక్యం చెప్తున్నప్పుడు, లేకపోతే ఇంకొకళ్ళు పెద్దల వాక్యం చెప్తున్నప్పుడు, ఏదన్నా గద్దిచ్చినప్పుడు కొంతమంది ఉత్తుత్తిగా భలే పశ్చాత్తాపడతారు, ఏడుస్తారు కూడా. ఉత్తుత్తిగా నిజమే నా బతుకు బాగాలేదు అని పైకి అంటది. నీ బతికెట్టుంది ఏంది అని అనుకుంటుంది లోపల. పైకి ఏమంటది? నిజంగానే పాస్టర్ గారు నా బతుకు బాగాలేదు. లోపల ఏమనుకుంటుంది? మీ ఆవిడ కూడా అట్టగే ఉంది సార్, మీ ఆవిడ కూడా అట్టగే ఉంది. ఉత్తుత్తిగా ప్రార్థనలో కొంతమంది, ఉత్తుత్తిగా పశ్చాత్తాపం. వీళ్ళు అలా చేయలేదు. పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడంటే ఏమి? ఖచ్చితంగా ఏం చేశారంట? వాళ్ళ పాపాల నిమిత్తం ఏం చేశారంట? మనఃపూర్వకంగా అంటే హృదయపూర్వకంగా దేవుడి దగ్గర సాగిలపడి, అయ్యా నిజంగానే మా బతుకులు ఘోరంగా ఉన్నాయ్యా, పైకి మంచిగానే కనపడుతున్నామయ్యా, మందిరానికి వస్తా ఉన్నామయ్యా, లోపల కుళ్ళయ్యా, లోపల ద్వేషం అయ్యా, లోపల పగయ్యా, లోపల వ్యభిచారపు కోరికలయ్యా, నా రహస్య జీవితం అంతా కంపయ్యా, నిజంగానే ఘోరంగా ఉన్నాం ప్రభువా, నిజంగానే ఘోరంగా ఉందయ్యా నా జీవితం, కనికరించయ్యా. రాజుగారికి తెలిసింది ఈ మాట. ఏం చేశాడంట రాజు? ఏం చేశాడంట? ఎవడ్రాడు మన ఊరు వచ్చి 40 రోజుల్లో మన ఊరు నాశనం అయిపోయిందని చెప్పాడా? తీసుకురండి రా అండి అన్నాడా? అక్కడ అసలు రాయించింది ఏంటో తెలుసా? రాజు సైతం బూడిదలో కూర్చొని తన రాచరికాన్ని పక్కన పెట్టేసి, తన పెద్దరికాన్ని పక్కన పెట్టేసి అనౌన్స్ చేశాడు. ఏమన్నా తెలుసా? ఎవ్వడు ఏమి తినటానికి వీల్లేదు. 40 రోజులు రోదన. వేలల్లో ఉన్నారు అక్కడ, లక్ష ప్లస్ ఉన్నారు. చెప్తా ఉంటా తర్వాత. వేలల్లో ఊరు బూడిద రుద్దుకొని గోని బట్టలు కట్టుకొని, దేవా 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 ఘోరంగా ఉందయ్యా బ్రతుకు, పైకి బానే ఉన్నానయ్యా, పైకి చాలా విశ్వాసలాగా కనబడుతున్నాయ్యా, లోపల కుళ్ళయ్యా, లోపల ద్వేషమయ్యా, లోపల ఏ మంచితనం లేదయ్యా, కంపు కొడుతుందయ్యా, అయ్యా 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 40 రోజులు చూశాడండి దేవుడు. ఇంక అంత మాత్రమే కాదు, వీళ్ళు మనఃపూర్వకంగా ఒప్పుకోవటమే కాదు, ఇంకోటి చేశారు. ఏమని రాయబడింది చూడండి? వారు చేయుచున్న బలాత్కారాన్ని. ఏంటండి మీరు సైలెంట్గా ఉంటారు? నేను ఎంత ఇదిగా చెప్తుంటుంటే ఎక్కడ ఆగిపోయారు మీరు? అయ్యా 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 అన్న చోట ఆగిపోయారా? మనఃపూర్వకంగా ఒప్పుకోవటమే కాదు, ఏం చేశారంట? బలాత్కారాన్ని మానివేశారు. అంటే చేస్తా ఉన్న పాపాలని, నీచమైన బ్రతుకుని విడిచిపెట్టేశారు. అందుకనే బైబిల్లో మాట ఉంటది కదా, అతిక్రమాలు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, ఒప్పుకునేవాడు. చాలా సార్లు మనం ఎక్కడ ఆగిపోతామో తెలుసా? ఒప్పుకుంటాం అంతే,
విడిచిపెట్టాం. ప్రియ సహోదరి సహోదరుడా, ఎన్నిసార్లు నీ నీచమైన బుద్ధిని బట్టి, నీ స్వార్థాన్ని బట్టి, నీ కుళ్ళును బట్టి, వ్యభిచార సంబంధమైన క్రియలను బట్టి, నీచమైనవి చూసే వాటి గురించి ఎన్నిసార్లు నువ్వు ఈ మందిరంలో ఒప్పుకున్నావు? వాక్యం విన్నప్పుడు ఎన్నిసార్లు ఒప్పుకున్నావు? విడిచిపెట్టావా? ఆ వ్యభిచార సంబంధమైన క్రియల్ని విడిచిపెట్టావా? ఆ నీచమైనవి చూసే విషయాన్ని వదిలిపెట్టావా? ఆ స్వార్థం, ఆ కుళ్ళు, ఆ అబద్ధాలు, ఆ దొంగ పనులు. పక్కింటి కొబ్బరికాయ పడంగాల్ని గబక్కుని తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకోవటం, దొంగతనం వదిలిపెట్టావా? ఒప్పుకుంటున్నావు, వదిలిపెట్టావా? 43వ వార్షిక 43ఏనండి ఈ 43వ వార్షికోత్సవంలో ఉన్న నీవు ఒప్పుకోవటం దగ్గరే ఉన్నావా? విడిచిపెడతా ఉన్నావా? వీళ్ళు ఏం చేశారంటండి? ఏం చేశారమ్మా? మనపూర్వకంగా వేడుకొని వారు చేయుచున్న బలాత్కారాన్ని మానివేశారు. చూస్తా ఉన్నాడు దేవుడు. అరే వీళ్ళు పదాక ఒప్పుకుంటున్నారు కానీ వదలట్లేదురా, వీళ్ళు పదాక ఒప్పుకుంటున్నారు కానీ వదిలిపెట్టట్లేదురా అని కొంతమందిని చూస్తూ ఉంటాడు. వీళ్ళని ఎలా చూశాడో తెలుసా దేవుడు? వాళ్ళు చేయుచున్న బలాత్కారాన్ని, అంటే వాళ్ళు చేయుచున్న పాపాన్ని విడిచిపెట్టడం చూశాడు. ఇక అప్పుడు ఏం జరిగిందో చూడండి. ఈ నినివే వారు తమ చెడు నడతను మానుకొను కొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూసి, వాస్తవానికి తెలుగులో అలా ట్రాన్స్లేట్ చేయకూడదు, అది పశ్చాత్తాపం అనేది చేయకూడదు. ఎందుకు? పశ్చాత్తాపం ఎవరు పడతారు? పాపం చేసినాడు. దేవుడు పాపం చేయడు కదా, కానీ అక్కడ వేరే పదం రాయాలి. కాకపోతే ఆ రోజుల్లో ఆ ట్రాన్స్లేషన్ ప్రాబ్లం అంతే. బైబిల్లో ఏం తప్పులు ఉండవు, ట్రాన్స్లేషన్ లోపాలు ఉంటాయి, అక్కడ అలా పడింది. సో దేవుడు ఏం చేశాడంట? పశ్చాత్తాప్తుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక, ఇక కీడు రానియకుండా ఆగిపోయాడు, ఆపేసుకున్నాడు. రెండవ సంఘటన ఇది కూడా జరిగిపోయింది. దీనికి కూడా పేరు పెట్టేసి మూడవ సంఘటనని అలా క్లోజ్ చేసేద్దాం. మొదటి సంఘటన, నోవా కాలంలో ఉన్న ప్రజలు ఎలా ఉన్నారు? ఎలా ఉన్నారమ్మా? చెడిపోయి ఉన్నారు. పరిశుద్ధుడైన దేవుడు, న్యాయవంతుడైన దేవుడు వాళ్ళని ఏం చేద్దాం అనుకున్నాడు? నాశనం చేద్దాం అనుకున్నాడు. అదే సమయంలో ప్రేమ కలిగిన దేవుడు, కనికరం కలిగిన దేవుడు వాళ్ళకేమిచ్చాడు? అవకాశాన్ని ఇచ్చారు. అయితే వీళ్ళు ఏం చేశారు? అవకాశాన్ని జార విడుచుకొని నాశనం అయిపోయారు. రెండవ సంఘటన పేరు ఎలా పెట్టుకుందాం? యోనా కాలంలో ఉన్న నినివే ప్రజలు ఎలా ఉన్నారు? ఘోరంగా ఉన్నారు. ఘోరమైన బ్రతుకు. పరిశుద్ధుడైన దేవుడు, న్యాయవంతుడైన దేవుడు వీళ్ళ కూడా ఏం చేయాలనుకున్నాడు? చెప్పాలండి, ఏం చేయాలనుకున్నాడు? నాశనం చేయాలనుకున్నాడు. అదే సమయంలో ప్రేమ కలిగిన దేవుడు, జాలి కలిగిన దేవుడు, కనికరం కలిగిన దేవుడు వీళ్ళకి అవకాశాన్ని ఇచ్చాడు. ఎన్ని రోజులు ఇచ్చాడు? 40 రోజులు. అయితే వీళ్ళు ఏం చేశారండి? అవకాశాన్ని పెద్ద చెప్పాలి, అవకాశాన్ని సద్వినియోగపరుచుకున్నారు. ఇప్పుడు అవకాశాన్ని సద్వినియోగపరుచుకునే వాళ్ళని మీ ఊర్లో ఏమంటారు? ఏమంటారమ్మా? షారన్ ఏమంటారు? తెలివైన వాళ్ళు, ఇంకా బుద్ధిమంతులు, జ్ఞానం కలిగిన వాళ్ళు. నేనేమంటానో తెలుసా? నోటికి అన్నం తినేవాళ్ళు. జ్ఞానవంతులు ఏం తింటారు? నోటికి అన్నం తింటారు. జ్ఞానం లేనివాడు ఏం తింటాడు? ఏది పడితే అది తింటాడు. అందుకని తిడతా ఉంటారు కదా. అంటే నేను అన్ని మీకు అర్థమయ్యే లాంగ్వేజే వాడుతున్నా. ఊర్లో అంటారు కదా, నోటికి అన్నం తింటున్నావా డాష్ డాష్.
నోటికి అంటే ఒక వ్యక్తిని మనిషిలాగా చూడాలంటే ఆడు మనిషిలాగా ప్రవర్తించినప్పుడు ఉపయోగించే పదం ఏంటో తెలుసా? నోటికి అన్నం తింటున్నావా, ఏం తింటున్నావా, మా మాటలేంటి, ఆ మాటలేంటమ్మా? నోటికి అన్నం తింటున్నావా, నోటికి కొబ్బరి అన్నం తింటున్నావా? అంటే గోదావరిలో కొబ్బరి అన్నం ఫేమస్ కదా సార్. నాకేమన్నా రేపు ఎల్లుండిలో కొబ్బరి అన్నం పెడతారా? నినివే ప్రజలు దేవుడిచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని దేవుని యొక్క ఉగ్రత నుంచి ఏం చేయబడ్డారండి? జాగ్రత్త చెప్పాలి. దేవుని యొక్క ఉగ్రత నుండి తప్పించబడ్డారు. యోనా కాలంలో ఉన్న ప్రజలు దేవుని యొక్క ఉగ్రతకి గురైపోయారు. ఈ రెండు సంఘటనలో దేవుడు బైబిల్ గ్రంథంలో ఎందుకు రాయించాడో తెలుసా? మరో సంఘటన జరగబోతా ఉంది. ఆ సంఘటన కొరకు వీటిని మాదిరిగా లేకపోతే హెచ్చరికగా తీసుకున్నాడు. మీకు అర్థమయ్యేటట్లు చెప్తాను. మీ ఊర్లో కిషోర్ అనేవాడు కూడా ఉన్నాడు. మీరు ఇక్కడ ఎవరన్నా నేను చెప్పే పేర్లు ఉంటే నాకు నోబుల్ గారు కానీ పాస్టర్ గారు కానీ ఇక్కడ ఉన్న పెద్దలు కానీ ఎవరు ఏం చెప్పలా. నేను ఫ్లోలో ఎవరన్నా పేరు చెప్తే ఒకవేళ కనెక్ట్ అయ్యిందనుకో నాకేం సంబంధం లేదు. నేను ఒకసారి అలా పేర్లు చెప్తే భలే కనెక్ట్ అయిపోతూ ఉంటాయి. మీరు పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఏంటి పాస్టర్ గారు నా గురించి చెప్పారా ఏంటి అని అడగొద్దు. ఆయన చెప్పడో చెప్పినా నేను ఏనను. కిషోర్ గారు ఉన్నాడు, వీడు పెద్దోడయ్యాడు, అమ్మా నాన్న మాట వినట్లేదు, ఇక ఇష్టం వచ్చినట్టు జీవిస్తా ఉన్నాడు, తాగుడుకి అలవాటు పడ్డాడు, తిరుగుడుకి అలవాటు పడ్డాడు, కనిపించిన ప్రతి పాపం చేయటం మొదలుపెట్టాడు, నీచమైన బ్రతుకులోకి వెళ్ళిపోయాడు, ఎయిడ్స్ తగులుకుంది, కుషించి 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 అందరికీ కనపడేటట్లే చచ్చిపోయాడు. పెద్దోళ్ళు చెప్పారు, తల్లిదండ్రులు చెప్పారు, పాస్టర్ గారు చెప్పాడు, ఊరోళ్ళు చెప్పారు, వినలా. ఇప్పుడు రాజేష్ అనేవాడు ఒకడు మొదలయ్యాడు. కొన్ని సంవత్సరాల తర్వాత ఈడు కూడా ఇట్లాగే జీవించడం మొదలుపెట్టాడు. అప్పుడు వాళ్ళ అమ్మ నాన్న ఊరోళ్ళు చర్చి వాళ్ళు పెద్దలు ఏమంటారు? ఒరే రాజేష్గా, కొన్ని సంవత్సరాల క్రితం నీకులాగే కిషోర్ అనేవాడు ఒకడు ఉన్నాడు, ఆడు కూడా ఇట్లాగే జీవించాడు. వాళ్ళ అమ్మ నాన్న మొరబెట్టారు, చర్చిలో పాస్టర్ గారు గోబెట్టాడు, పెద్దలందరూ చెప్పారు, కానీ ఆడు ఎనలా కుషించుకొని 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 చచ్చాడు. నీకు కూడా అదే గతి పట్టిద్ది. చెప్తారా లేదా అమ్మ? చెప్తారా? మీ ఊర్లో చెప్తారా? మా ఊర్లో అయితే చెప్తారు, కానీ ఇక్కడ కూడా చెప్పాడు యేసయ్య. ఒరే నోవా కాలంలో అలా జరిగిందిరా, మాటెన్లా తుడిచిపెట్టుకుపోయారు అందరూ. జాగ్రత్త అని ఒక హెచ్చరిక ఇచ్చాడు. ఎక్కడ ఉంటుంది? మూడవది లూకాసు వార్త 17వ అధ్యాయం. ఫాస్ట్గా తీయాలి. లూకాసు వార్త 17వ అధ్యాయం 26, 27. లూకాసు వార్త 17వ అధ్యాయం 26, 27. ఎవరన్నా చదవండి అమ్మా. మైక్లో చదువుతానండి, జాగ్రత్తగా చూడండి. నోవాహు దినముల్లో జరిగినట్లు మనుష్య కుమారుని దినముల్లోనూ జరుగును. జరిగినట్లు రాజేష్ గాడికి కిషోర్ గాడికి జరిగినట్లు రాజేష్ గాడికి జరగబోతా ఉంది. అదనమాట ఇక్కడ. మీరు అలా లింక్ చేసుకోండి. పలానోళ్ళకి జరిగినట్లు జరగబోతా ఉంది. నోవాహు దినముల్లో జరిగినట్లు మనుష్య కుమారుని దినముల్లోనూ జరుగును. నోవాహు దినముల్లో ఎలా ఉన్నారంట? జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లికి ఇయ్యబడుచు ఉండ్రి. అదేంటి సార్? తింటా పెండ్లి చేసుకుంటా ఉంటే తప్ప?
అట్లా అని చెప్పట్లేదు ఇక్కడ. అంటే దేవుణ్ణి పక్కన పెట్టేసి ఇష్టం వచ్చినట్టు బతుకుతున్నారు, అది అక్కడ ఇక్కడ అర్థం. దేవుడితో పని లేకుండా నా జీవితం నా ఇష్టం అన్నట్టు బతికారు నోవా కాలంలో వాళ్ళు. తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లికి ఇవ్వబడే. అంతలో ఏం జరిగిందంట? అంతలో జలప్రళయం వచ్చి వారందరినీ నాశనం చేసాను. 30వ వచనం చూడండి. ఆ ప్రకారమే, డౌట్ లేదు, ఆ ప్రకారమే పలానావిడ నాశనం అయిపోయినట్లు, వ్యభిచారానికి అలవాటు పడి పలానావిడ నాశనం అయిపోయినట్లు, తాగుడికి అలవాటు పడి పలానోడు నాశనం అయిపోయినట్లు, బెట్టింగ్ యాప్లకి అలవాటు పడి పలానోడు నాశనం అయిపోయినట్లు, దొంగతనాలకి అలవాటు పడి పలానోడు నాశనం అయిపోయినట్లు, బాయ్ ఫ్రెండ్స్తో తిరుగుతూ పలానమ్మాయి నాశనం అయిపోయినట్లు. ఆ ప్రకారమే ఏం జరిగిందంట? ఆ ప్రకారమే మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినమున జరుగును. 3వ సంఘటన. దీనికి టైటిల్ ఏంటంటే మనుష్య కుమారుని దినాల్లో ఉన్న ప్రజలు. ఎవరండి వీళ్ళు? ఎవరు ఈ మనుష్య కుమారుడు? మనుష్య కుమారు దినాల్లో ఉన్న ప్రజలు ఎవరు? హలో, ఇక్కడే ఉన్నారా? మనుష్య కుమారుడు అంటే ఎవరు? మనుష్య కుమారుని దినాల్లో ఉన్న ప్రజలంటే ఎవరు? త్వరగా చెప్పాలి. మనుష్య కుమారుడు అంటే ఎవరండి? యేసు ప్రభువారు. ఓకే, మనుష్య కుమారుని దినాల్లో ఉన్న ప్రజలంటే ఎవరు? యేసు ప్రభువారు ఈ భూమి మీదకి మానవుడిగా వచ్చినప్పటి నుండి మరలా ఆయన తిరిగి రాబోయే వరకు భూమి మీద ఉన్న ప్రజలందరూ మనుష్య కుమారుని దినాల్లో ఉన్న ప్రజలు క్రిందకే వస్తారు. రైట్, ఇప్పుడు ఒక ప్రశ్న. నోవా కాలంలో ఉన్న ప్రజలు ఎలా ఉన్నారు? యోనా కాలంలో ఉన్న ప్రజలు ఎలా ఉన్నారు? మనుష్య కుమారు దినాల్లో ఉన్న ప్రజల గురించి ఏం రాయబడింది? చెప్పిన వాళ్ళకి రేపు గిఫ్ట్. త్వరగా చెప్పాలి. 5 నిమిషాలు ఉంది నా టైం. అంటే గంట మాట్లాడని కొంచెం అటు ఇటు అన్నాయి, పర్లేదు అన్నారు. 9ంటికి ఇస్తానని 9:30కి ఇచ్చారు. ఇప్పుడు టైం అయిపోతుంది అని అన్నప్పుడు కొన్నిసార్లు పాట ఇస్తానని చెప్పారు పాస్టర్ గారు, కానీ టైం అయిపోతుంది ఇవ్వలేదు. అప్పుడు పాట అవకాశం ఇచ్చిన వాళ్ళు ఏమన్నారో తెలుసా? పాస్టర్ గారు టైం అయిపోతుంది గారు, రేపు పాడతానులేండి అని అన్నారు. టైం అయిపోతుంది కదా సార్, రేపు పాడతలే సార్ అంటే ఆయన పాడాడని ఆయన అంటలేదండి నేను. సార్ మీరు నన్ను కోపంగా చూడొద్దు. వెళ్ళిపోయాడు ఆయన? ఉన్నాడా? వెళ్ళిపోయాడా? కోపంగా చూడొద్దు సార్, మామూలుగా అంటున్నా. పోటీ వద్దు, చక్కని టైంలో వాక్యం వినాలి. 9ంటికి అయితే భలే ఉండేది, 9:30కి ఇచ్చారు కాబట్టి మీరు 11:30 దాకా ఉండాల్సిందే. వదిలేండి, 10:30 కల్లా క్లోజ్ చేసేద్దాం. అంటే సహజంగా క్రైస్తవులు అలాంటి మనసు ఉండాలన్నమాట. అరే చాలా టైం అయిపోయిందిగా పాస్టర్ గారు, ఇప్పుడు వదిలేండి రేపు పాడతాను. పాపం ఆయన ఒక్క చరణమే పాడమంటే 3 పాడాడు ఆయన. ఎట్టా బాట్లయితే అసలు ఆయన ఏమంటలేదండి, దండమండి సార్ బాబు మీకు, మీరేమనుకో సార్ నన్ను. అనుకున్నా పర్లేదు సార్, అనుకున్నా పర్వాలేదు, అలా ఉండాలి మనం. పోటీ వద్దు. మరొక రకంగా చెప్పాలంటే పెర్ఫార్మెన్స్. మనుష్య కుమారుని దినాల్లో ఉన్న ప్రజల గురించి ఏమన్నారో తెలుసా? యేసయ్య అలా చుట్టూ చాలా మంది వెళ్తా ఉండేవాళ్ళు. అప్పుడు కొంతమందిని చూసి ఏమన్నాడో తెలుసా? అరే మీరు ఎలాంటి వాళ్ళో తెలుసంట్రా, సున్నం కొట్టిన సమాధులు రా. అది యేసయ్య అన్నమాట. మీరు ఎలాంటి వాళ్ళో తెలుసా? సున్నం కొట్టిన సమాధులు రా. సున్నం కొట్టిన సమాధులు ఎలా ఉంటాయండి? పైకి తెల్లగా, లోపల
ఒకవేళ మార్బులేసి కట్టారనుకోండి సమాధి, లోపల ఎట్టుంటది? సెంటు వాసన వచ్చేద్దా? ఏదైనా వేసి కట్టు నువ్వు, లోపల కంపే. యేసయ్య ఏమన్నాడో తెలుసా? సున్నం కొట్టిన సమాధులు రా మీరు అని ఇంకో మాట అన్నాడు. ఏమన్నాడు తెలుసా? మీకంటే ముందు సుంకరులు, వేశ్యలు పరలోక రాజ్యానికి వెళ్తారు. కఠినమైన మాట. అంటే యేసయ్యకి మొహమాటం ఉండదు. ఇప్పుడు నాలాంటి వాడికో, పాస్టర్ గారు లాంటి వాళ్ళకో మొహమాటం ఉండొచ్చు. ఎందుకు? గట్టిగా మాట్లాడితే చర్చి నుంచి పంపించేస్తారేమో, గట్టిగా మాట్లాడితే ఇంకోసారి సభలకు పిలవరేమో నాలాంటి వాడిని అనుకోవచ్చు. మొహమాటం, భయం ఉండొచ్చు. యేసయ్యకి ఏం భయం? యేసయ్యకి ఏం భయం అండి? ఏమన్నాడో తెలుసా? అరే మీరు ఎలాంటి వాళ్ళో తెలుసా? సున్నం కొట్టిన సమాధులు రా. పైకి బాగానే ఉంటారా, పైకి ప్రైజ్ ది లార్డ్ అంటారా, లోపల కంపురా. ఈ మాటలను ఒక ఆయన ఇలా అన్నాడు అనమాట. ఏమన్నాడంటే, వేశ్యకైనా పరలోక రాజ్యంలో స్థానం ఉంటుంది కానీ వేషధారికి, అంటే మనుష్య కుమారుని దినాల్లో ఉన్న ప్రజల్ని దేవుడు ఎలా చూస్తున్నాడు? చాలా మందిని వేషధారులుగా చూస్తా ఉన్నాడు. ఈ సన్నివేశం అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేశాను నేను. ఇప్పుడు ఈ బాటిల్ ఒక వేశ్య అనుకుందాం. యేసయ్య వేశ్య దగ్గరకు వచ్చి, అమ్మా నువ్వు రేపు చచ్చిపోబోతున్నావమ్మా, నీ జీవితాన్ని సరి చేసుకోమ్మా, బాగు చేసుకోమ్మా, వదిలిపెట్టేయమ్మా ఆ పాపాన్ని అని అంటే, ఆ వేశ్య, అయ్యా రేపు చచ్చిపోయేగాడికి ఈ బతుకెందుకయ్యా, ఈ బతుకు వదిలిపెట్టేస్తానయ్యా, నీచమైన బతుకని నాకు తెలుసయ్యా, కానీ చేయకుండా ఉండలేకపోతున్నానయ్యా, ఏదో అవసరాల కోసం చేస్తున్నానయ్యా, ఏదో కోరికలు తీర్చుకోవడానికి చేస్తా ఉన్నానయ్యా, ఈ రోత బతుకు నాకు వద్దు ప్రభువా, వద్దయ్యా అని ప్రభు పాదాల మీదకొచ్చి వేశ్యలు మారిపోయిన వాళ్ళు బైబిల్ గ్రంథంలో కనపడతా ఉన్నారు. సమాజంలో కూడా చాలా మంది కనపడతా ఉన్నారు. ఇప్పుడు ఒక వేషధారి దగ్గరకు వచ్చాడు యేసయ్య. నా పేరే పెట్టుకుందాం, ప్రేమ్ అనే వేషధారి. ఎవరినన్నా వేషధారి అంటే ఊరుకుంటారా? అందుకని నన్నే తిట్టుకుంటున్నాను నేను. అప్పుడప్పుడు మిమ్మల్ని మీరే తిట్టుకోండి. వచ్చాడు యేసయ్య, వచ్చి, అరే ప్రేమ్, జీవితాన్ని సరి చేసుకోరా, రేపు చచ్చిపోబోతున్నావు నువ్వు, ఇలాగే ఉంటే నరకానికి వెళ్ళిపోతావురా. అప్పుడు ఈ వేషధారి ఏమంటాడో తెలుసా? ముందు ఇంగ్లీష్లో చెప్తున్నా. వేషధారి ఏమంటాడు? దేవుడు ఏమన్నాడో తెలుసా? అరే ప్రేమ్, సెట్ రైట్ యువర్ లైఫ్ అన్నాడు. జీవితాన్ని సరి చేసుకో అన్నాడు. అప్పుడు వేషధారి ఏమంటాడో తెలుసా? వై షుడ్ ఐ సెట్ రైట్ మై లైఫ్ లార్డ్? ఐఎమ్ ఆల్రెడీ ఆల్ రైట్. నేను ఇప్పటికే బాగున్నాను కదయ్యా. వాక్యం చెప్తా ఉన్నాను, పాటలు పాడుతా ఉన్నాను, ఏమైనా చేయగలను సంఘంలో. నేను ఇప్పటికే బాగానే ఉన్నాను కదా. ఈ సంఘాన్ని స్థాపించింది నేనే, మా తాతయ్యే. నేను బాగానే ఉన్నాను కదా. అప్పుడు యేసయ్య ఏమంటాడో తెలుసా? అరే ప్రేమ్, పెద్దలు అనుకుంటున్నంత మంచోడు కాదురా నువ్వు. నీ భార్య అనుకుంటున్నంత మంచోడు కాదురా. మీ ఊరోళ్ళు అనుకుంటున్నంత మంచోడు కాదురా. మీ సంఘస్థులు అనుకుంటున్నంత మంచోడు కాదురా. హృదయ అంతరంగాల్ని ఎరిగిన నేను చెప్తున్నాను రా, నీ బ్రతుకు బాగాలేదురా, సెట్ రైట్ రా, సరి చేసుకోరా అంటే ఈడేమంటాడో తెలుసా? అప్పుడు కూడా ఐఎమ్ ఆల్రెడీ ఆల్ రైట్. దట్ ఈజ్ హిపోక్రసీ. అది వేషధారణ అంటే. యేసయ్య దగ్గరకు ఒక యవ్వనస్తుడు వచ్చాడు. వచ్చి, అయ్యా పరలోకానికి వెళ్ళాలంటే ఏం చేయాలన్నాడు. అంటే ఆయన ఉపయోగించిన పదాలు వేరు, నేను మీకు అర్థమయ్యేటట్లు చెప్తున్నా. ఆయన ఉపయోగించిన పదాలు ఏంటి? నిత్య జీవానికి వెళ్ళాలంటే నేనేం చేయాలి, పరలోకానికి వెళ్ళాలంటే నేనేం చేయాలి అన్నాడు. యేసయ్య అన్నాడు, కొన్ని ఆజ్ఞలు చెప్పాడు, ఈ ఆజ్ఞలు ఫాలో అవరా అన్నాడు. అప్పుడు ఆడేమన్నాడో తెలుసా? ఏమన్నాడు అంటే అర్థం ఏంటో తెలుసా? సండే స్కూల్ తెలుసా? సండే స్కూల్ బ్యాచ్ మంది, చిన్నప్పటి నుంచి ఇవన్నీ తెలుసు మాకు అన్నాడు యేసయ్యతో. అప్పుడు యేసయ్య ఒక మాట అన్నాడు, చెప్పిన వాళ్ళకి మంచి గిఫ్ట్ ఇస్తారు రేపు.
అది చెప్తే మరియమ్మ గారు గిఫ్ట్ ఎలా వచ్చేది సార్? సులువైంది ఎందుకు అడుగుతాడు పంతులు గారు? ఓ మాట రాయబడి ఉంది, ట్రై చేస్తారా సార్? ఏం రాయబడిందో చెప్తారా? ఏం రాయబడిందో తెలుసండి? ఎందుకు నేను టైం తీసుకున్నానో తెలుసా? ఖచ్చితంగా అది గుండెకి తగలాలి. యేసయ్య మనసేంటో, యేసయ్య మనసేంటో అర్థం చేసుకోవాలి. ఏమని రాయబడిందో తెలుసా? యేసు అతనిని ప్రేమించి, అంటే యేసయ్యకి ఆడు వేషధారణ బ్రతుకు కనపడతా ఉంది. ఆ బ్రతుకు చివరికి ఎక్కడికి తీసుకెళ్ళిద్దో, యేసయ్యకి సృష్టికర్త అయిన దేవుడు, సర్వజ్ఞాని అయిన దేవాతి దేవుడు, భవిష్యత్తు చూడగలిగిన దేవాతి దేవుడికి ఆడు ఎక్కడికి వెళ్తాడో అర్థమయ్యి ఆడి మీద ప్రేమ పొంగుకొచ్చేసింది. యేసు అతనిని ప్రేమించి నీకొకటి కొదువుగా ఉంది అని అన్నాడు. అప్పుడు మరియమ్మ గారు చెప్పింది ఏంటది? నీ ఆస్తిని అమ్మేసి ఆడు చేయలేకపోయాడు. ఎలా వెళ్ళిపోయాడు తెలుసా? అక్కడ అతడు దుఃఖపడుతూ మొహము చిన్నబుచ్చుకొని, ఈ పదాలు ఉన్నాయి అక్కడ, దుఃఖపడుతూ మొహము చిన్నబుచ్చుకొని. ఎందుకు ఈ రెండు జరిగినాయి? ఎందుకు దుఃఖం వచ్చింది? ఆడికి తెలుసు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి సండే స్కూల్ బ్యాచ్ కదా. ఆడికి తెలుసు. ఏమని తెలుసు? నా బతుకు నాశనమే, నరకమే నా గతి. ఏడుపు వచ్చేసింది, దుఃఖం వచ్చేసింది, కలగబోయేది తెలిసి దుఃఖం వచ్చేసింది. మొహం ఎందుకు చిన్నబుచ్చుకున్నాడు? ఎందుకు వచ్చాడు? పరలోకానికి వెళ్ళాలంటే ఏం చేయాలి అనే జవాబు వచ్చింది. ఇప్పుడు దాన్ని అంగీకరించలేక మొహం చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈ వేషధారిని కూడా యేసయ్య ప్రేమించేమన్నాడంటే, అరే ప్రేమ్, బయటికి కనిపిస్తున్నంత మంచోడు కాదరా నువ్వు, నీ భార్య అనుకుంటున్నంత మంచోడు కాదరా, సెట్ రైట్ యువర్ లైఫ్ అన్నాడు. వేషధారి ఏమంటాడండి ఇక్కడ కూడా? ఐఎమ్ ఆల్రెడీ ఓ ఉగ్రత రాబోతా ఉంది. యేసయ్య తిరిగి రాబోతా ఉన్నాడు. ఎవరైతే ఇంకా నా జీవితం నా ఇష్టం అన్నట్లు జీవిస్తూ ఉంటే, వేషధారణలో జీవిస్తూ ఉంటే, ఆ ఉగ్రతలో మనం అందరం నాశనం అయిపోవాల్సిందే. అంటే నిత్య నరకానికి వెళ్ళాల్సిందే. ముగిస్తున్నాను. మూడు సంఘటనలో మొదటి సంఘటనలో దేవుడు అవకాశాన్ని ఇచ్చాడు, జార విడుచుకొని నాశనం అయిపోయారు. రెండవ సంఘటనలో దేవుడు అవకాశాన్ని ఇచ్చాడు, వినియోగించుకొని ఉగ్రత నుంచి తప్పించబడ్డారు. మూడవ సంఘటనలో ఉన్న నీకు నాకు దేవుడు అవకాశాల మీద అవకాశాలు ఇస్తానే ఉన్నాడు. హృదయం అనే తలుపు దగ్గర తడతానే ఉన్నాడు. కొంతమంది హృదయాన్ని తెరుస్తా ఉన్నారు, కొంతమంది హృదయం దగ్గరే యేసయ్యని ఇంకా నిలబెట్టే ఉన్నారు. ఈ రాత్రికాల సమయంలో నీ హృదయాన్ని తెరిచి, యేసయ్యా నా హృదయంలోకి రండి ప్రభువా, ఆ రాబోయే ఉగ్రత నుండి నన్ను తప్పించండి అయ్యా. నిజంగానే నా బ్రతుకు సున్నం కొట్టిన సమాధిలాగా ఉందయ్యా, వేషధారణ అయ్యా, మార్పు లేదయ్యా. చెప్పగలవా ఈ రాత్రికాల సమయంలో? ఒకవేళ చెప్పగలిగినట్లయితే ఆయన ఓ ప్రామిస్ ఏంటో తెలుసా? నా వద్దకు వచ్చు వారిని నేను ఎంత మాత్రం త్రోసివేయను. ఈ రాత్రికాల సమయంలో యథార్థంగా నినివే పట్టణస్థుల్లాగా మనఃపూర్వకంగా హృదయపూర్వకంగా, యేసయ్యా నా బ్రతుకు బాలేదయ్యా, పైకి మంచిగానే ఉన్నానయ్యా, నా అంతరంగ జీవితం ఏ మాత్రం బాలేదయ్యా, కంపు కొడతా ఉందయ్యా, చెడిపోయి ఉన్నానయ్యా లోపల, అయ్యా దయతో నన్ను కనికరించయ్యా అని ఆయన దగ్గరికి నువ్వు రాగలిగితే ఆయన నిన్ను త్రోసివేయకుండా నీ జీవితాన్ని బాగు చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. వెంటనే బైబుల్ జిప్పులు అవన్నీ తర్వాత పెట్టుకుందరు. వెంటనే తల వంచండి, కళ్ళు మూసుకోండి. అలాగే బైబిల్ పట్టుకొని అలాగే
తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. ఈ రాత్రికాల సమయంలో ప్రియ సహోదరుడా, సహోదరి, యేసయ్యా యేసయ్యా నీ హృదయంలోకి తొంగి చూస్తే ఎలా కనపడుతున్నావు? నువ్వు ఎలా కనపడుతున్నావు? పైకి మంచిగానే ఉండొచ్చు, పైకి విశ్వాసలాగే కనపడొచ్చు, పైకి పైకి ఊరోళ్ళంతా నిన్ను మంచిది మంచోడు అని అనుకుంటా ఉండొచ్చు, కానీ నీ అంతరంగం ఎలా ఉంది? ఈ రాత్రికాల సమయంలో యేసయ్య తొంగి చూస్తా ఉన్నాడు నీ జీవితాన్ని బాగు చేయాలని. నినివే పట్టణస్థుల్లాగా ఆ ప్రవక్త చెప్పిన మాటల్ని, యోనా చెప్పిన మాటల్ని యందు విశ్వాసం ఉంచి తమ్మును తాము తగ్గించుకొని ఉపవాస దినాన్ని ప్రకటించి మనపూర్వకంగా దేవుణ్ణి వేడుకొని తాము చేయుచున్న బలాత్కారాన్ని విడిచిపెట్టెను. అలా చేయాలనుకుంటున్నావా? ఈ రాత్రికాల సమయంలో యేసయ్యా నా హృదయంలోకి రండయ్యా, నా జీవితాన్ని మార్చండి అయ్యా, పైకి మంచి వాళ్ళలాగా మంచిదానిలాగే కనపడతా ఉన్నానయ్యా, అంతరంగంలో నిజాయితీ లేదయ్యా, కుళ్ళు, ఈర్ష, స్వార్థం, అపవిత్రత. చెప్తావా యేసయ్యకి? నీ హృదయం అనే తలుపు తెరుస్తావా? యేసయ్యా నా హృదయంలోకి రండయ్యా అని ఆయన్ని పిలుస్తావా? ఒకవేళ అలా చేయటానికి నువ్వు ఇష్టపడినట్లయితే నీకోసం నేను ప్రార్థన చేస్తాను. ఆయన దొరికే సమయంలోనే ఆయన్ని వెతకండి. ఆయన సమీపంగా ఉన్నప్పుడే ఆయన్ని వేడుకొనండి. అది థీమ్. ఆయన దొరికే సమయంలోనే, ఆయన దొరికే సమయం అంటే నువ్వు నేను సజీవంగా ఉన్నప్పుడే, నీకు నాకు నోరున్నప్పుడే, నీకు నాకు శక్తి ఉన్నప్పుడే, ఆయన దొరికే సమయంలోనే ఆయన్ని వెతకండి. ఆయన సమీపంగా ఉన్నప్పుడే ఆయన్ని వేడుకొనండి. నినివే పట్టణస్థులు వేడుకొన్నట్లు. అయ్యా అలా చేస్తామయ్యా. యేసయ్యా నా పాపాలు క్షమించండి అయ్యా, నా జీవితాన్ని మార్చండి అయ్యా అని నువ్వు హృదయపూర్వకంగా ప్రార్థన చేసుకుంటా ఉంటే నీకోసం నేను కూడా ప్రార్థన చేస్తాను. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే, ఎస్ బ్రదర్ నేను ఆ విధంగా ప్రార్థన చేసుకుంటున్నాను, నా కోసం మీరు కూడా ప్రార్థన చేయండి. తమ్ముడు ఆపేసే కొద్దిసేపు, మీరు కూడా నా కోసం ప్రార్థన చేయండి అని నువ్వు ఆశపడినట్లయితే, హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తా ఉన్నట్లయితే, తమ్ముళ్ళు కొద్దిసేపు నువ్వు కూడా సెల్ ఫోన్ పెట్టేసి కొద్దిగా ప్రేయర్ చేసుకో. ఆలోచించు నీ జీవితం గురించి. కీబోర్డు ప్లే చేస్తున్నా నీవు, డ్రమ్స్ కొడుతున్నా నీవు, యేసయ్య వస్తే పరలోకానికి వెళ్తావా? నోవా కాలంలో ఉన్న ప్రజల్లాగా నాశనం అయిపోతావా? వాక్యం చెప్తున్నా, నేను కూడా ఆలోచిస్తున్నాను అలాగే. నా జీవితం బాగాలేదయ్యా, పైకి బాగానే ఉన్నాను, కానీ పైకి నీ కార్యక్రమాల్లో నిమగ్నం అవుతా ఉన్నాను, చర్చికి వస్తున్నాను, అన్నీ చేస్తా ఉన్నాను, కానీ లోపల కంపయ్యా